హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 1 నుండి 5 వరకు డిస్కస్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 8,000 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 9,600 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక మర్చెంట్ ఒక ఆర్టికల్ని 8,000 రూపీస్ కొని ఆర్టికల్ని 9,600 రూపీస్కి సెల్ చేస్తే అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? మర్చెంటు ఆ ఆర్టికల్ని 8,000 రూపీస్కి కొంటున్నాడు కాబట్టి ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 8,000 రూపీస్ అవుతుంది అండ్ 9,600 రూపీస్కి సెల్ చేస్తున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 9,600 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నుండి కాస్ట్ ప్రైస్ని సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ 9,600 అండ్ కాస్ట్ ప్రైస్ 8,000. సో ప్రాఫిట్ వచ్చి 1,600 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో ఇక్కడ ప్రాఫిట్ 1,600, కాస్ట్ ప్రైస్ వచ్చి 8,000 ఇంటూ 100%. 1/5 ఇంటూ 100% అంటే 20% వస్తుంది. ఆప్షన్ డిలో 20% ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ కెమెరా ఈజ్ 9,600 రూపీస్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 11,200 రూపీస్, దెన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక కెమెరాని 9,600 రూపీస్కి బై చేసి ఆ కెమెరాను 11,200 రూపీస్కి సెల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? కెమెరాను కొన్న ప్రైసు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 9,600. కెమెరాను సెల్ చేసిన ప్రైసు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 11,200. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 11,200 మైనస్ కాస్ట్ ప్రైస్ 9,600, దట్ ఈస్ 1,600 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 1,600 రూపీస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ వచ్చి 9,600 రూపీస్ ఇంటూ 100%. 1696లో 6 టైమ్స్ డివైడ్ అవుతుంది. 1/6 ఇంటూ 100% అంటే 16.67% వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ అన్ ఆర్టికల్ ఫర్ 19,800 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 17,600 రూపీస్. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్? ఒక షాప్ కీపరు ఒక ఆర్టికల్ని 19,800 రూపీస్కి కొని 17,600 రూపీస్కి సెల్ చేస్తున్నాడు. అయితే అతనికి వచ్చే లాస్ పర్సంటేజ్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 19,800 అండ్ సెల్లింగ్ ప్రైస్ 17,600 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 19,800 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 17,600. సో డిఫరెన్స్ 2,200 రూపీస్ లాస్ అవుతుంది. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో లాస్ 2,200 రూపీస్ బై కాస్ట్ ప్రైస్ 19,800 ఇంటూ 100%. 22,198లో 9 టైమ్స్ డివైడ్ అవుతుంది. 1/9 ఇంటూ 100% అంటే 11 1/9% వస్తుంది. సో ఆప్షన్ ఏలో 11 1/9% ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 24 ఆర్టికల్స్ వర్ బాట్ ఫర్ 14,400 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 19,200 రూపీస్. How much was the approximate profit percentage per article? 24 ఆర్టికల్స్ని
14,400 రూపీస్ కొని 24 ఆర్టికల్స్ని 19,200 రూపీస్కి సెల్ చేస్తే ఒక్కొక్క ఆర్టికల్ మీద ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఓవరాల్ 24 ఆర్టికల్స్ మీద ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందో ఈచ్ ఆర్టికల్ మీద కూడా అంతే ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా 24 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైసెస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 24 ఆర్టికల్స్ 14,400 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 19,200 రూపీస్. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 19,200 మైనస్ 14,400 అంటే 4,800 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ 4,800 బై కాస్ట్ ప్రైస్ 14,400 ఇంటూ 100%. 144ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 1/3 ఇంటూ 100% అంటే అప్రాక్సిమేట్గా 33% వస్తుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ బైస్ 100 ఆర్టికల్స్ ఫర్ 8,500 రూపీస్ అండ్ సెల్స్ దమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 119 రూపీస్ ఈచ్. వాట్ ఈస్ హిజ్ గెయిన్ పర్సంటేజ్? ఒక షాప్కీపరు 100 ఆర్టికల్స్ని 8,500 రూపీస్కి బై చేసి ఈచ్ ఆర్టికల్ని 119 రూపీస్కి సెల్ చేస్తున్నాడు. అయితే అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఇక్కడ మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 ఆర్టికల్స్ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 ఆర్టికల్స్ని తీసుకోవాలి, లేదా కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ని తీసుకుని ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 ఆర్టికల్స్ 8,500 రూపీస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 119 రూపీస్. సో ఇప్పుడు 100 ఆర్టికల్స్ కొన్నాడు కాబట్టి మనం 100 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ ఆర్టికల్ 119 రూపీస్ ఇంటూ 100 ఆర్టికల్స్, దట్ ఈస్ 11,900 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ వచ్చి 8,500, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 11,900. 100 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 8,500 అండ్ 100 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 11,900. ఇప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 11,900 మైనస్ 8,500, దట్ ఈస్ ఈక్వల్ టు 3,400 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ 3,400 బై కాస్ట్ ప్రైస్ 8,500 ఇంటూ 100%. 17 34లో 2 టైమ్స్, 85లో 5 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 40% వస్తుంది. ఆప్షన్ బిలో 40% ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.